ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా జనకాల గ్రామానికి చెందిన కుంచల రమేష్ భార్య నాగలక్ష్మి 10 సంవత్సరాల పిల్లలు మోహన్ సాయి అవంతికలను కలిసి 4 సంవత్సరాల క్రితం కొండమల్లి పెళ్లికి బతుకు తెరువు కోసం వలస రావడం జరిగింది. భర్త రమేష్ తాగుడుకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య గత కొన్నాళ్ళుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెప్తున్నారు. ఇదే క్రమంలో భార్యాభర్తల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరగగా భర్త కుంచల రమేష్ ఇంటి నుండి వెళ్లిపోయి స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మనస్తాపానికి గురైన నాగలక్ష్మి తన 2 పిల్లలను చంపి తాను ఊరివేసుకుని మృతి చెందింది. కొండమల్లిపల్లి పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సార్ అదే సార్ అప్పుడు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే బాగానే ఉంటున్నారు సార్. మరి ఏం గొడవ పెట్టుకున్నారు ఏమో ఆ సంగతి మాకు తెలియదు సార్. ఆ గొడవ పెట్టుకున్నాక సాయంత్రం మేము వచ్చాక వీళ్ళు పోయాడు, మా పిల్లగాడు పోయాడు అనే సంగతి ఆ అమ్మాయి చెప్పింది సార్ మాకు. ఆ అమ్మాయి పోలీసు చేత ఫోన్ చెప్పించింది. ఇంకా అప్పుడు ఈ పిల్లవాడు ఎటు పోయడానికి మేము దోలాటే మొదలుపెట్టాం సార్. మొదలుపెట్టి ఇంకా తెల్లాదులు తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతూ ఉండగా మళ్ళీ మేము అంగడిపేట ఆడ తిరుగుతుంటే ఇంకా ఆడికి మళ్ళీ పొద్దున 8:30, 9 ఫోన్ చేశారు సార్. మళ్ళీ ఇంట్లో ఈ అమ్మాయి ఏదో ఊరేసుకొని చచ్చిపోయి ఉందని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాం సార్. అంతే సార్, మాకు అంతవరకే తెలుసు సార్. ఇంకా మాకు